హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎట్ ద రేట్ గోల్డెన్ స్పారో. ఇవాళ మీకు నేను ఒక మసాలా కర్రీ చెప్తున్నానండి. ఆలు క్యాప్సికమ్ టమాటో బఠానీ కర్రీ అనమాట. ఇది బిర్యానీలోకి కానీ చపాతీలోకి కానీ రోటీలోకి కానీ చాలా బాగుంటుంది. పిల్లలైతే బాగా లైక్ చేస్తారు. సో మీకు నేను ఇవాళ ఎలా చేసుకోవాలో చెప్తాను. ఫస్ట్ ఇక్కడ ఏంటంటే ఆలు తీసుకున్నాను, టమాటో, క్యాప్సికమ్, ఆనియన్, కొన్ని బఠానీ, నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్. గ్రేవీ కోసం నేనైతే కాజు పేస్ట్ తీసుకున్నానండి. సో ఇవాళ మీకు నేను ఈ రెసిపీ చూపిస్తాను ఎలా ఉంటుందో. ఇదైతే చాలా బాగుంటుంది, మీకు చూపిస్తానండి. మీకు నేను ఇక్కడ ఒక కుక్కర్ తీసుకున్నానండి. కుక్కర్ తీసుకుని ఫస్ట్ మనము ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ తీసుకుందాం. కొంచెం మసాలా కర్రీ కదండి, ఆయిల్ అయితే ఎక్కువే పడుతుంది. ఇదిగోండి, ఇక్కడ నేనేదో ఆయిల్ తీసుకున్నాను. ఇప్పుడు మనము ఆయిల్ హీట్ అవుతుంది కాబట్టి ఫస్ట్ ఏంటంటే జీలకర్ర వేసుకుందాము. అంటే ఇంతకుముందు కూడా నేను మీకు వీడియోస్లో చెప్పాను కదండి, జీలకర్ర ఏంటంటే కొంచెం పిల్లలు ఏమైనా ఎక్కువగా కర్రీ లైక్ చేసి కొంచెము కర్రీ ఏదో ఎక్కువ వేసుకు తిన్నా సరే అజీర్తి ఉండదు అనమాట. జీలకర్ర వల్ల జీర్ణశక్తి పెరుగుతుంది అంటారు కదా. సో అందుకని మనం ఫస్ట్ జీలకర్ర యాడ్ చేసుకుందామండి. ఇప్పుడు ఇక్కడ నేను జీలకర్ర వేగిపోయిన తర్వాత ఫస్ట్ ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ వేస్తున్నానండి. ఇది బాగా వేయించుకోవాలి. కొంచెం గోల్డెనిష్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలండి. కొంచెం మనకి తెలుస్తుంది కదా, అలానే మళ్ళీ అయితే మాడకూడదు. మాడితే కనుక టేస్ట్ మారిపోతుందండి. కొంచెం దోరగా వేయించుకోవాలి. ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే నేను 2 ఆనియన్స్ తీసుకున్నానండి. ఒక 3 చిల్లీ తీసుకున్నాను. మీడియం సైజ్ ఆనియన్స్ 2 అయితే సరిపోతాయి. సో ఇదిగో చూడండి, నేను ఫ్రై చేస్తున్నాను. కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేయాలి. ఇదిగోండి, ఇప్పుడు మీరు చూస్తున్నట్లయితే ఉల్లిపాయ బాగా వేగిపోయింది కదా. ఇప్పుడు నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేస్తున్నానండి. అంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ ముందు వేయించాక ఉల్లిపాయ వేస్తే అంత మనకి వేగదు. సో నేను ఇక్కడ కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. ఇది కూడా బాగా వేయించుకోవాలి. ఇప్పుడు మీరు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయించాను కదా, చూసారు కదా. ఇప్పుడు నేను నెక్స్ట్ టొమాటో యాడ్ చేస్తున్నానండి. నేను 2 టొమాటోస్ తీసుకున్నాను, చిన్న స్మాల్ సైజేనండి. ఈ టొమాటోస్ కూడా మనం బాగా మగ్గే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు దీంట్లో లైట్గా మనము పసుపు యాడ్ చేద్దాము. ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే పసుపు యాడ్ చేశానండి. టొమాటో కూడా బాగా మగ్గాయి. ఇప్పుడు నేను నెక్స్ట్ క్యాప్సికమ్ ఫ్రై చేస్తానండి, వేసి కొంచెం పచ్చివాసన పోయే వరకు. ఇదిగోండి, ఇక్కడ చూస్తున్నట్లయితే నేను ఒక పెద్ద సైజు క్యాప్సికమ్ తీసుకున్నానండి. సో ఇప్పుడు ఫ్రై చేస్తున్నాను అనమాట. ఇవి ఫ్రై అయిపోతే నెక్స్ట్ ఆలు వేయాలి. ఇప్పుడు నేను ఇక్కడ గ్రీన్ పీస్ కూడా యాడ్ చేసేస్తున్నానండి. ఇవి కూడా ఒకసారి ఫ్రై చేసేస్తే సరిపోతుంది. ఇప్పుడు అన్నీ ఫ్రై అయిపోయాయండి, బాగా పచ్చివాసన అంతా పోయింది. ఇంకా ఇప్పుడు నేను ఫైనల్గా ఆలు వేస్తున్నానండి. ఒక 2 ఆలు తీసుకున్నాను నేను. అంటే క్యాప్సికమ్ కూడా యాడ్ చేశాను కాబట్టి 2 ఆలు అయితే మాకు సరిపోతాయి కర్రీలోకి. సో నేను 2 ఆలు తీసుకున్నాను. ఇప్పుడు ఇక్కడ సాల్ట్ కొంచెం వేసి ఒక్కసారి ముక్కలన్నీ వేయిస్తే ముక్కలకి కూడా ఉప్పు పడుతుంది, కర్రీ కూడా టేస్ట్ బాగుంటుందండి. ఇప్పుడు కొంచెం నేను సాల్ట్ యాడ్ చేస్తాను. ఇదిగోండి, ఇక్కడ నేను ఒక 1 స్పూన్ సాల్ట్ అయితే వేస్తున్నాను. తర్వాత మనం కర్రీ అయిపోయాక సాల్ట్ అనేది మన టేస్ట్ని బట్టి అడ్జస్ట్ చేసుకోవచ్చు. గ్రేవీ కోసం నేనైతే కాజు పేస్ట్ తీసుకున్నానండి. ఇదిగోండి, ఇదైతే కాజు పేస్ట్. మీరు గసగసాల పేస్ట్ కానీ నువ్వుల పేస్ట్ కానీ
ఏదైనా తీసుకోవచ్చు గ్రేవీ కోసం, మీ ఇష్టం అండి. నేనైతే ఇవాళ కాజు పేస్ట్ వేస్తున్నాను. ఇది కూడా కర్రీకి పేస్ట్ మిక్స్ అయ్యే వరకు ఒక్కసారి వేయించుకున్నాక గరం మసాలా యాడ్ చేసేసి ఇప్పుడు నేను కుక్కర్ అయితే విజిల్ పెట్టేస్తానండి. అయితే నేను ఒక 1 స్పూన్ దాకా, కొంచెం తక్కువగా 1 స్పూన్ దాకా అయితే గరం మసాలా వేస్తున్నాను. నేనైతే ఎవరెస్ట్ గరం మసాలా వాడతానండి. నాకైతే అదే బాగా అనిపిస్తుంది ఫ్లేవర్ అది కూడా. సో ఇప్పుడు మనం కొంచెము గరం మసాలా వేసేసి ఒక 2 మినిట్స్ ఇట్లా మగ్గి ముక్కలకి అంతా కూడా మసాలా పడుతుందండి. ఇప్పుడైతే ఇంకా విజిల్ పెట్టేయచ్చు, 2 మినిట్స్ మగ్గిపోతుంది. సో ఇప్పుడు విజిల్ పెట్టేసి ఒక 2 విజిల్స్ అండి, ఎక్కువ అయితే అవసరం లేదు, మరి ఆలు మెత్తగా అయిపోతుంది. 2 విజిల్స్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసేసి కొంచెం మనం సాల్ట్ టేస్ట్కి తగ్గట్టు ఉందా లేదా అడ్జస్ట్ చేసుకుని కొంచెం పచ్చికారం వేసుకొని కొత్తిమీర గార్నిష్ చేసుకుంటే సరిపోతుంది. తర్వాత విజిల్స్ వచ్చాక నేను చూపిస్తానండి ఎలా అయిందో. మీరు చూస్తున్నట్లయితే కుక్కర్ అయితే పెట్టేశాను. ఫ్లేమ్ అనేది హై కాదు, లో కాదు, మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఒక 2 విజిల్స్ వస్తే సరిపోతుంది. మీకు 2 విజిల్స్ వచ్చాక ఏంటి నెక్స్ట్ అన్నది చూపిస్తానండి. ఇదిగోండి, ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, విజిల్ అయితే వచ్చింది. ఆలు అన్నది బాగా ఉడికిపోయింది. నూనె కూడా చూసారా పైకి బాగా అయితే తేలుతుంది. సో ఇప్పుడు నేను ఇక్కడ లైట్గా కారం అన్నది యాడ్ చేస్తున్నాను. కొంచెము కారము, తర్వాత కొంచెం కొత్తిమీర గార్నిష్ చేస్తే అయిపోతుంది. ఇదిగోండి, ఇక్కడ నేనైతే ఫైనల్గా కొత్తిమీర కూడా యాడ్ చేసేసాను. ఫైనల్ అవుట్పుట్ అయితే ఇదండి. కర్రీ అయితే టేస్ట్ చాలా బాగుంది, సూపర్ టేస్ట్ అసలు. ఇది ఫ్లేవర్డ్ రైస్లోకి బాగుంటుంది. నేను ఇది ఇవాళ పాలక్ రైస్లోకి చేశానండి కర్రీ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ. బాయ్.